బుట్టా హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నానండి. ఇలాంటి మోడల్ హ్యాండ్స్ డ్రెస్సులకైనా సరే లేదా బ్లౌజులకైనా సరే కుట్టారు అంటే చాలా బాగుంటుంది. సింపుల్గా ఎలా కట్ చేసి కుట్టుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. హలో అండి అందరికీ. ఈరోజు వీడియోలో బుట్టా హ్యాండ్స్ సింపుల్గా ఏ విధంగా కట్ చేసుకోవాలో చూసేద్దాము. దానికోసం అయితే చూడండి, ఇది వచ్చేసి మెయిన్ క్లాత్ అనమాట, ఇది వచ్చేసి లైనింగ్ క్లాత్. ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే లైనింగ్ క్లాత్ని తీసుకున్నాం కదా, ఇది వచ్చేసి ఒక 1/2 మీటర్ ఉందన్నమాట. అయితే నార్మల్ హ్యాండ్ కటింగ్ చేసేలాగా కాకుండా ఇది వచ్చేసి మనకి బుట్టా హ్యాండ్స్ కాబట్టి వెడల్పు ఎక్కువ కావాలి కదా, దానికోసం అనేసి ఈ విధంగా ఫోల్డింగ్ అయితే వేసేసుకోవాలి. ఓకేనా, ఇలా వేయాలన్నమాట. హెచ్చు తక్కువలు ఉన్నాయి కదా, దీనికోసం స్ట్రైట్గా ఒక లైన్ మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. ఇలా వేసాం కదా, ఇప్పుడు వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క పొడవు ఎంత ఉంది అంటే బ్లౌజ్ ఒక హ్యాండ్ లో పొడవు ఎంత ఉందని చెక్ చేసుకోవాలి. ఇప్పుడైతే చూడండి, ఈ బ్లౌజ్ యొక్క హ్యాండ్ పొడవు ఎంత ఉందని చెక్ చేసుకోవాలి. బ్లౌజ్ హ్యాండ్ పొడవు వచ్చేసి 5 ఇంచులు ఉందండి. మనకి కింద పైన ఖర్చులకి కలిపి 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. అయితే 6 ఇంచులకి ఇలా మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ కూడా స్ట్రైట్ గా ఒక లైన్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఇది బుట్ట హ్యాండ్ కదా, ఈ బుట్ట కోసం మనకి ఎంత క్లాత్ కావాలంటే మనము 4 ఇంచులు కానీ 5 ఇంచులు కానీ వేసుకోవచ్చండి. నేనైతే 4.5కే వేస్తున్నాను. మీకు కొంచెం బుట్ట ఎక్కువ కావాలి అనుకుంటే 5 ఇంచులు కూడా వేసుకోవచ్చు. ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఓకే, ఇక్కడ వరకు అయితే మార్కింగ్ వేసాం కదండి. ఇది బుట్ట కోసం అనమాట. ఇప్పుడు నార్మల్ గా మనం హ్యాండ్ ఎలా అయితే కట్ చేసుకుంటామో సేమ్ అదే విధంగానే మనం బ్లౌజ్ ఒక హ్యాండ్ ని ఇక్కడ కట్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ వచ్చేసి చూడండి, ఇక్కడ లూజ్ ఎంత ఉంది, హ్యాండ్ ఒక లూజ్ ఎంత ఉందో చూడండి. ఇక్కడ మార్కింగ్ వేసాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడ మార్కింగ్ కరెక్ట్ గా వేసుకోవాలి. ఇప్పుడైతే హ్యాండ్ లూజ్ ని మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఏంటి అంటే మనకి చంక ఒక డౌన్ కి ఎంత మార్కింగ్ వేయాలి అనేది చూద్దాము. ఇప్పుడు చంక లూజ్ మార్కింగ్ వేసుకోవడం కోసం ఏం చేయాలంటే ఫస్ట్ మనకి ఇది ఏ సైజ్ బ్లౌజ్ అని తెలిసి ఉండాలి. ఓకేనా, ఇప్పుడు మనకి ఇది నడుము లూజ్ లో 4వ భాగం వచ్చేసి 7వ నెంబర్ కన్నా తక్కువ వచ్చింది అంటే చిన్న సైజ్ బ్లౌజ్ అనమాట. అది 8వ నెంబర్ కన్నా ఎక్కువ వచ్చింది అంటే పెద్ద సైజ్ బ్లౌజ్ అనమాట. దానికోసం ఇది మాకు నడుము లూజ్ లో 4వ భాగం వచ్చేసి 7వ నెంబర్ తో వచ్చింది కాబట్టి చంక డౌన్ వచ్చేసి మనము 3 ఇంచెస్ కే మార్కింగ్ వేసుకోవాలి. ఓకేనా, ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు వేసుకున్న ఈ మార్కింగ్ ని స్ట్రైట్ గా లైన్ అయితే ఇలా మార్కింగ్ వేసేసుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్ వేసుకున్నాం కదా, ఇప్పుడు చంక లూజ్ ఎంత ఉందని చెక్ చేసుకోవాలి. చూడండి, చంక లూజ్ ని ఈ విధంగా ఇలా చెక్ చేసుకోవాలి. 7.5 ఇంచులు వచ్చిందండి. ఆమె ఏంటంటే నాకు చంక దగ్గర కొంచెం టైట్ ఉందని చెప్పారు, దానికోసం ఒక 1/4 ఇంచ్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. 7.5కి ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ నుంచి 7.5 దగ్గరికి ఇలా ఒక మార్కింగ్ అయితే ఇలా వేసేసేయాలి. ఓకేనా, ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ కి స్ట్రైట్ గా ఒక లైన్ వేసేసుకోండి. అలాగే ఖర్చుల కోసము 1.5 ఇంచ్ కానీ 2 ఇంచులు కానీ ఇలా వేసేసుకోండి. ఇప్పుడైతే వేసుకున్నాం కదా, ఇప్పుడు 7వ నెంబర్తో వచ్చిందంటే చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ నుంచి 1.5 ఇంచ్కి ఒక మార్కింగ్ వేయండి. వేసేసి ఇక్కడ నుంచి మనం నార్మల్ హ్యాండ్ ఎలాగైతే కట్ చేసుకుంటామో సేమ్ అలానే ఈ కరువు అనేది ఇలా తీసుకొచ్చి ఈ మార్కింగ్ లో కలిపేసేయాలి. ఓకే, ఇప్పుడైతే నార్మల్ హ్యాండ్ ఇక్కడికి అయిందండి. ఇప్పుడైతే ఇక్కడ బుట్ట వస్తుంది కదా, మరి పైన ఎంత తీసుకోవాలి అంటే చూడండి, ఇక్కడ నుంచి 2 ఇంచులకి ఇలా మార్కింగ్ అయితే వేసేసుకోండి. 2 ఇంచులు కానీ 1.5 కానీ తీసుకోవచ్చు. బుట్ట కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు, లేదు తక్కువ కావాలంటే 1.5 ఇంచ్కి తీసుకోవచ్చు. నేనైతే ఖర్చులతో మొత్తం కలిపి నేను 2 ఇంచులు అయితే తీసుకున్నాను. ఇక్కడ 2 ఇంచులకి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు సేమ్ అదే 2 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్కింగ్ వేసుకోవాలి. చూడండి, ఇక్కడ కూడా 2 ఇంచులకి మార్కింగ్ చేసేసి ఇప్పుడు ఒక బాక్స్ లాగా ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు ఏంటంటే ఇది ఎంత అయితే వచ్చిందో చూడండి, ఇక్కడ నుంచి ఇలా చూసుకునేటప్పుడు ఎంత అయితే వస్తుందో దానికి సగానికి ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో 2 ఇంచులు కదా, దీంట్లో సగానికి ఒక మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ కరువుని ఇలా తిప్పేసుకోవాలన్నమాట. చూడండి, ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్ దాకా ఇలా షేప్ అనేది తిప్పేసుకొని దీంట్లో కలుపుకోవాలి. అంతేనండి, మనకైతే బుట్ట హ్యాండ్ కోసము మార్కింగ్ అయితే ఈ విధంగా వేసుకుంటే చాలా సింపుల్ గా వచ్చేస్తుంది మీకు. ఇప్పుడైతే కట్ చేసుకుందాము. ఇప్పుడైతే ఇది 2 హ్యాండ్స్ కదా, ఇలా విడదీసుకోండి. ఇలా విడదీసుకున్నాక రెండింటిని ఇలా వేసేసేయండి. ఇప్పుడు ఒకవైపే మనం కరువు తీసుకోవాలి. చూడండి, మనకి ఇక్కడ మార్కింగ్ వేసాం కదా, ఇది వచ్చేసి మనం కరువు తీసినప్పుడు కట్ అయిపోతుంది, దానికోసమని కొంచెం కిందకి మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి 1.5 ఇంచులకి ఇలా మార్కింగ్ వేయండి. ఇక్కడ నుంచి కూడా 1.5 ఇంచులకి ఇలా మార్కింగ్ వేయండి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఓకేనా, 1/2 ఇంచ్ తీసేసుకొని చూడండి, ఇక్కడ నుంచి ఇలా కొంచెం కొంచెంగా తీసుకొచ్చేసి ఈ మార్కింగ్ లోకి కలిపేసేయండి. మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా తీసుకొచ్చి ఈ మార్కింగ్ లో కలిపేసేయాలి. చూడండి, షేప్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. ఓకే, ఇలా ఇచ్చేసాం కదా. ఓకేనండి,
ఇంతవరకు అయితే కటింగ్ చూసారు కదా, ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూసేద్దాం. చూడండి, ఫస్ట్ అయితే మనకి మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా. ఇదేం చేయాలంటే ఈ మెయిన్ క్లాత్ ని ఇలా వేసుకున్నాం కదా, దానిపైన లైనింగ్ క్లాత్ కూడా ఈ విధంగా వేసేసుకోవాలి. వేసుకొని మనము కటింగ్ చేసేటప్పుడు 1/2 ఇంచ్ మార్జిన్ అయితే వేసుకున్నాం కదా, అదే మార్జిన్ తో కుట్టుకుంటూ రావాలి. ఓకేనా, లైనింగ్ వర్క్ అయితే ఇలా అటాచ్ చేసుకోవాలండి. తర్వాత ఒక హ్యాండ్స్ పక్కన పెట్టేసి ఒక హ్యాండ్స్ మాత్రం ఎలా కుట్టాలని చూపిస్తాను. ఏంటంటే ఈ లైనింగ్ పీస్ ని ఇలా తిప్పేసుకొని ఈ పైన అనేది ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా రబ్ చేసుకోండి. రబ్ చేసుకున్నారు అంటే కుట్టు అనేది నీట్గా వచ్చేస్తుంది. తర్వాత ఇలా ఫోల్డింగ్ వేసేసి ఈ పైన ఇంకో కుట్టు అనేది వేసేసుకోండి. అయితే ఈ పైన స్టిచ్ వేసేటప్పుడు ఏం చేయాలంటే మనకి ఫిల్స్ పెట్టాం కదా, ఫిల్స్ పెట్టేటప్పుడు బయటికి ఒక 1/2 ఇంచు కనిపించాలన్నమాట. అంటే ఇక్కడ ఫిల్స్ పెట్టేటప్పుడు ఈ సెంటర్ లో వచ్చేసి లేస్ గానీ లేదంటే క్లాత్ గానీ వేస్తాము ఫోల్డింగ్ చేసేసి. అందుకని ఇక్కడ వేసినప్పుడు మనకి ఈ 1/2 ఇంచ్ అనేది బయట కనిపించాలి. అందుకోసమని మీరు ఏం చేస్తారంటే 1/2 ఇంచ్ మార్జిన్ తో ఈ పైన కుట్టు వేసేటప్పుడు ఈ 1/2 ఇంచ్ గ్యాప్ విడిచిపెట్టేసి ఇలా కుట్టుకుంటూ రావాలి. కదా, ఇప్పుడు ఏంటంటే ఈ లైనింగ్ మొత్తం కూడా చుట్టూ కుట్లు వేసుకోవాలి. ఇప్పుడైతే మొత్తం కుట్టు వేసేసుకున్నాము. ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి, ఈ చిట్కాలు ఉన్నాయి కదా, ఎక్కడెక్కడైతే మనము చిట్కాలు వేసామో అక్కడంతా కూడా మళ్ళీ ఇలా వేసేసుకోవాలి. అప్పుడే మనకి కుట్టేటప్పుడు కనిపిస్తుంటాయి అవి. ఓకేనా, ఇలా అయితే చిట్కా వేసుకున్నాము. ఇక్కడైతే నేను 4:30కి మార్కింగ్ వేసాం కదండి, అంతే ఉంది. ఇటువైపు కూడా 4:30కి ఇట్లా ఒక మార్కింగ్ అనేది వేసేసుకొని ఇలా మార్కింగ్ వేసేసాం కదా, ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా వేసుకోవాలి ఇటువైపు కూడా. ఓకేనా, ఇలా అయితే వేసుకున్నాం కదా, ఈ మార్కింగ్స్ అనేవి ముత్తల వైపుకి వేసేసుకోండి. మనం ఫిల్స్ పెట్టేటప్పుడు కనిపించడం కోసము ఇలా వేసేసాం కదా. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకు ఫిల్స్ వస్తాయి అనమాట. ఇప్పుడు ఏంటంటే మనకి ఫిల్స్ పెట్టేటప్పుడు మనకి ఎంత మార్జిన్లో అంటే ఈ ఫిల్స్ అనేవి బయటకు కనిపిస్తూ ఉంటాయి కదా, దానికోసము ఒక 1/2 ఇంచ్ కానీ 3/4 ఇంచ్ కానీ అది మీ ఇష్టానికి తగ్గట్టుగా మీరు వేసుకోవచ్చు. నేనైతే 3/4 ఇంచులకి ఇలా మార్కింగ్ వేసుకుంటున్నాను. ఇలా అయితే ఈ చివరి నుంచి ఈ చివరి దాకా కూడా మార్కింగ్ వేసేసాం కదా. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో దీనిపై నుంచి ఈ మార్కింగ్ దాకా మనం కుట్టుకుంటూ రావాలి. చూడండి, ఈ మార్కింగ్ దాకా కుట్టేసాము. ఇక్కడైతే సూదిని కిందకి దింపేసి ఇప్పుడు ఇక్కడ నుంచి ఫిల్స్ పెట్టుకోవాలి. ఓకేనా, మీకు చిన్న చిన్నవి కావాలనుకుంటే చిన్న ఫిల్స్ పెట్టేసుకోండి, పెద్దవి కావాలనుకుంటే పెద్ద ఫిల్స్ పెట్టేసుకోండి. అయితే అన్ని ఫిల్స్ కూడా ఒకేలాగా పెట్టుకోవాలి. చూడండి, ఈ చిట్కా దగ్గరికి వచ్చేటప్పటికి ఆపేసేయాలి ఫిల్స్ అనేది. ఓకేనా, ఈ మార్కింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆపేసేయాలి. ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్ వరకు ఇలా ఫిల్స్ పెట్టేసాం కదా, ఇక్కడ నుంచి ప్లెయిన్ గా ఇలా కుట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాం కదా, ఇప్పుడైతే దీనిపైన మనము చీరలో క్లాత్ ఉంటుంది కదా, అది ఫోల్డింగ్ వేసి కూడా వేసుకోవచ్చు, లేదంటే లేస్ అయినా వేసుకోవచ్చు, లేదు అంటే ఇలానే వదిలేసేయచ్చు. నేను ఇప్పుడైతే దీనికి లేస్ వేస్తున్నాను. చూడండి, ఇదైతే గ్రీన్ కలర్, ఈ సారీ వచ్చేసి గ్రీన్ కలర్ అనమాట. దానికోసం అయితే నేను ఈ లేస్ తీసుకొచ్చానండి. ఇది లేస్ అంటే మనకి వెనకాల వైపుకి వేసుకుంటాం కదా థ్రెడ్స్, అదనమాట. ఇదే వేస్తున్నాను నేను. అంటే పైపింగ్ వేసాం కాబట్టి వెనకాల నెక్కు వచ్చేసి పైపింగ్ వేసాను కాబట్టి దానికి తగ్గట్టుగా ఉంటుందని ఇది తీసుకున్నాను. అయితే ఈ కుట్టు వేసాం కదా, దీనిపైన ఇది వేయాలి. చూడండి, ఇలా వేసుకున్నాం కదా, మళ్ళీ దీనిపైన ఇంకో కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చూడండి ఈ చిట్కా కనిపిస్తుంది కదా, మళ్ళీ ఈ సూదిని వచ్చేసి ఈ చిట్కా దగ్గర ఇలా దింపేసుకోవాలి. ఓకేనా, ఇలా దింపేసుకోవాలన్నమాట. తర్వాత మనం అయితే ఇక్కడ ఫిల్స్ పెట్టాం కదా, సేమ్ అలాగే ఈ ఫిల్స్ వచ్చేసి మనకి అటువైపు ఉంది, ఇది వచ్చేసి దానికి ఆపోజిట్ లో మనం ఫిల్స్ పెట్టుకుంటూ రావాలి. చూడండి, సెంటర్ దాకా ఇలా ఫిల్స్ పెట్టుకున్నాం కదా, మళ్ళీ ఇక్కడ నుంచి ఈ చిట్కా దాకా కూడా మనం ఫిల్స్ అనేవి పెట్టేసుకోవాలి. ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు బాడీ పార్ట్ కి అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడైతే చూడండి, ఈ చిట్కాలు రెండు కూడా ఒకే దగ్గరికి వచ్చాయి. మనం పెట్టుకున్న ఈ ఫిల్స్ కూడా ఒకేలాగా వచ్చింది. సెంటర్ లో చిట్కా వేసేసి ఈ బాడీ పార్ట్ కి జాయిన్ చేసుకోవడమే.
అంతేనండి. ఈ విధంగా హ్యాండ్ ఎక్కించుకున్నాక సైడ్ జాయింట్ వేసేసుకోవడమే. చూడండి ఎంత సింపుల్గా హ్యాండ్ అయితే రెడీ అయిపోయిందో. చూడండి ఎంత అందంగా వచ్చేసిందో కదా. మీకు ఎక్కువ బుట్ట కావాలి అంటే ఇలా ఎక్కువ పెట్టుకోవచ్చు, లేదంటే తక్కువ కూడా పెట్టుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి.